సుమారు 2000 సంవత్సరాల క్రితం గ్రీస్ దేశంలో ఒక మనిషి జన్మించాడు. అతని పేరు ప్లూటార్చ్. అతను రాజు కాదు, యోధుడు కాదు, సైన్యాధిపతి కాదు. కానీ అతను రాసిన మాటలు రాజులకు పాఠాలు నేర్పించాయి. అతను తన జీవితమంతా మనుషులను చదివాడు, చరిత్రను చదివాడు, గొప్పవారి జీవితాలను పరిశీలించాడు మరియు ఒక గొప్ప సత్యాన్ని కనుగొన్నాడు. మనిషి పతనం బయట నుండి రాదు, లోపల నుండే మొదలవుతుంది. ప్లూటార్చ్ చిన్నప్పుడు తన గురువు దగ్గర చాలా కాలం చదివాడు. ఒకరోజు గురువు అన్నాడు, నేను నీకు జ్ఞానం ఇవ్వలేను, నేను కేవలం నీలో ఉన్న జ్ఞానాన్ని వెలిగించగలను. ఆ మాట ప్లూటార్చ్ మనసులో గాఢంగా నాటుకుపోయింది. అందుకే అతను తర్వాత ఇలా రాశాడు, విద్య అంటే పాత్రలో నీళ్లు పోయడం కాదు, అగ్నిని రాజేయడం. ఆలోచించు, మన చదువు మనల్ని పరీక్షల్లో పాస్ చేస్తుందా లేదా జీవితంలో నిలబెడుతుందా? ప్లూటార్చ్ చెప్పింది అదే. చదువు నిన్ను తెలివైన వాడిగా చేయాలి, మంచివాడిగా చేయాలి. ప్లూటార్చ్ తన జీవితంలో స్నేహాన్ని చాలా పవిత్రంగా చూశాడు. అతనికి చాలా మంది స్నేహితులు ఉండేవారు, కానీ అతను చెప్పేవాడు, చాలా మంది స్నేహితులు ఉండటం వల్ల స్నేహితుడే ఉండదు. ఇది చాలా బలమైన మాట. 100 మంది తెలిసిన వాళ్ళు ఉంటే వారంతా స్నేహితులు కారు. ఒక్కడు మాత్రమే నిజమైన స్నేహితుడు ఉంటే చాలు. ఆ ఒక్కడు నీ చీకటి రోజుల్లో నీతో ఉంటాడు. ఆ ఒక్కడు నిన్ను తప్పు చేసినప్పుడు మొహం పైన చెప్తాడు. ప్లూటార్చ్ అన్నాడు, నిన్ను పొగిడేవాడు నీ శత్రువు, నిన్ను సవరించేవాడు నీ నిజమైన స్నేహితుడు. ప్లూటార్చ్ జీవితంలో అతి కష్టమైన సమయం వచ్చింది. అతని చిన్న కూతురు చనిపోయింది. ఆ బాధ భరించలేనిది. కానీ ప్లూటార్చ్ తన భార్యకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో అతను ఏడవలేదు, అతను బలాన్ని పంచాడు. అతను ఇలా రాశాడు, ఆమె మనకు కొన్ని సంవత్సరాలు ఇవ్వబడింది. ఆ సంతోషానికి మనం కృతజ్ఞులుగా ఉన్నాం. ఆమె వెళ్లిపోయినందుకు విలపించవద్దు, ఆమె వచ్చినందుకు సంతోషించు. ఇది సామాన్యుడు చెప్పే మాట కాదు, ఇది తన తత్వాన్ని జీవించిన మనిషి చెప్పే మాట. కష్టం వచ్చినప్పుడు కూలిపోవడం సులభం, కానీ కష్టంలోనూ కృతజ్ఞంగా ఉండటం, అదే ప్లూటార్చ్ ఫిలాసఫీ. ప్లూటార్చ్ ఒక మాట చెప్పాడు. ఈ మాట ఇప్పటికీ ప్రపంచంలో అతి శక్తివంతమైన వాక్యాలలో ఒకటిగా చెప్తారు. అతను అన్నాడు, నీకు అత్యంత దగ్గరగా నువ్వే ఉన్నావు, కాబట్టి నీ గురించి నువ్వే తెలుసుకో. అంటే బయట ఉన్న మనుషులను చదవడం కంటే నిన్ను నువ్వు చదవడం ముఖ్యం. నీ భయాలు ఏమిటి, నీ బలహీనతలు ఏమిటి, నీ నిజమైన కోరికలు ఏమిటి? ఈ ప్రశ్నలకు నువ్వే జవాబు చెప్పగలవు. బయటి వారు నీ గురించి చెప్పేది పూర్తి సత్యం కాదు. ప్లూటార్చ్ ప్యారలెల్ లైఫ్స్ అనే గొప్ప పుస్తకం రాశాడు. అందులో అతను గ్రీస్ మరియు రోమ్ దేశాల గొప్ప నాయకులను పోల్చాడు. రాజులను చదివాడు, వారి విజయాలు చదివాడు, వారి పతనాలు చదివాడు. ప్రతి గొప్ప నాయకుడి పతనం వెనక అహంకారం ఉంది. అలెగ్జాండర్ గొప్ప విజేత, కానీ అహంకారం వచ్చినప్పుడు అతని స్నేహితులే దూరం అయ్యారు. జూలియస్ సీజర్ గొప్ప నాయకుడు, కానీ అహంకారం వచ్చినప్పుడు అతని సొంత మనుషులే చంపారు. ప్లూటార్చ్ చెప్పింది చాలా స్పష్టంగా ఉంది, విజయం నిన్ను నాశనం చేయదు, విజయం తర్వాత వచ్చే అహంకారం నిన్ను నాశనం చేస్తుంది. ప్లూటార్చ్ గొప్ప నాయకులను దగ్గరగా చదివాడు మరియు చెప్పాడు, నాయకుడు తన మాటలతో కాదు, తన చేతలతో నేర్పిస్తాడు. నువ్వు 100 మంది ముందు గొప్ప ప్రసంగం చేయవచ్చు, కానీ నీ ప్రవర్తన వేరేగా ఉంటే ఎవరూ నిన్ను నమ్మరు. నాయకత్వం అనేది పదవి కాదు, అది బాధ్యత. ప్లూటార్చ్ అన్నాడు, ముందు నీ మీద నువ్వు నాయకుడి అవ్వు, తర్వాత ఇతరులకు నాయకత్వం ఇవ్వు. ప్లూటార్చ్ కోపం గురించి ఒక మొత్తం గ్రంథమే రాశాడు. అతను చెప్పాడు, కోపంలో తీసుకున్న నిర్ణయం చీకట్లో రాసిన ఉత్తరం లాంటిది. తర్వాత వెలుతురు వచ్చినప్పుడు అందులో ఏముందో చూసి సిగ్గుపడతావు. అతను తన సొంత జీవితంలో ఒక నియమం పెట్టుకున్నాడు. ఆ నియమం ఏమిటంటే, నేను ఎప్పుడూ కోపంలో ఉన్నప్పుడు నా సేవకులను శిక్షించను, కోపం తగ్గాక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాడు. ఇది చాలా గొప్ప జీవన నియమం. కోపంలో చేసిన పని తర్వాత పశ్చాత్తాపానికి దారి తీస్తుంది అని ప్లూటార్చ్ చెప్పాడు. ప్లూటార్చ్ ధైర్యాన్ని వేరేగా చూశాడు. చాలా మంది అనుకుంటారు భయం లేకపోవడమే ధైర్యం అని, కానీ ప్లూటార్చ్ అన్నాడు, భయం ఉన్నా ముందుకు వెళ్లడమే నిజమైన ధైర్యం. యోధుడికి భయం ఉండదు అనుకోవడం తప్పు. యోధుడికి భయం ఉంటుంది, కానీ అతను ఆ భయాన్ని అధిగమించి ముందుకు వెళ్తాడు. జీవితంలో నువ్వు కూడా అంతే. సవాళ్లు వస్తాయి, భయం వస్తుంది, కానీ ఆ భయంతోనే ముందుకు అడుగు వేయడమే నీ గొప్పతనం. ప్లూటార్చ్ కేవలం తాత్వికుడు మాత్రమే కాదు, అతను పూజారి కూడా. డెల్ఫీ దేవాలయంలో సేవ చేశాడు, మతాన్ని చదివాడు, కానీ గుడ్డి విశ్వాసం ని వ్యతిరేకించాడు. అతను చెప్పాడు, దేవుణ్ణి భయంతో కాదు, గౌరవంతో ఆరాధించు. భయం నుండి పుట్టిన మతం మనిషిని బలహీనుడిగా చేస్తుంది, గౌరవం నుండి పుట్టిన మతం మనిషిని మంచివాడిగా చేస్తుంది అని ప్లూటార్చ్ చెప్పాడు. ప్లూటార్చ్ 80 సంవత్సరాలకు పైగా జీవించాడు. ఆ జీవితం అంతా అతను ఒక్క విషయం నొక్కి చెప్పాడు. అదేమిటంటే, జీవితం యొక్క నిజమైన లక్ష్యం మంచి మనిషి అవ్వడం, గొప్ప నాయకుడు అవ్వడం కాదు, ధనవంతుడు అవ్వడం కాదు, పేరు తెచ్చుకోవడం కాదు, నీతిగా జీవించడం, ప్రేమగా జీవించడం, నిజాయితీగా జీవించడం. అదే ప్లూటార్చ్ యొక్క ఫిలాసఫీ. అదే 2000 సంవత్సరాల తర్వాత కూడా నిలిచున్న సత్యం.